వైసీపీపై కోనసీమ జిల్లా రావులపాలెం మండలం టీటీడీపీ అధ్యక్షుడు గుత్తుల పట్టాభి రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం వైసీపీ నేతలకు కనపడటం లేదా అని ప్రశ్నించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డిపై మండిపడ్డ ఆయన అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రానికి జీవనాడైన పోలవరం పూర్తి చేయడానికి చంద్రబాబు శ్రమిస్తున్నారని వెల్లడించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. అమలు చేయడం కానీ, అలాగే పేదలకు పట్టణం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు మరలా ఓపెన్ చేయడానికి తీసుకున్నటువంటి చర్యలు కానీ ఇవన్నీ కూడా సర్వేగంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తీసుకున్నటువంటి చర్యలు. మరి ఈ చర్యలు ఏవి కూడా వైసీపీకి నాయకులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి చిర్ల జగ్గిరెడ్డి గారికి కానీ కనిపించట్లేదా అని అడుగుతున్నాం. ఎందుకంటే మరి నేను ప్రెస్ మీట్ పెట్టి అవాకులు సవాకులు మాట్లాడుతున్నారు. కేవలం మిమ్మల్ని ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినందుకు నిరాశ నిస్పృహలకు లోనయ్యి మీరు కేవలం ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలని చూసి వారవలేక మాట్లాడుతున్న మాటలు తప్ప వేరేవి కాదని, వైసీపీ ప్రభుత్వం లేక నిబంధనలు లేకుండా నిబంధన తొంగలోకి దొక్కినటువంటి వైను వైసీపీ ప్రభుత్వాన్ని, వైసీపీ నాయకుని చిర్ల జగ్గిరెడ్డి గారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక విధానాన్ని కూడా రూల్స్ రెగ్యులేషన్లు పెట్టి నిబంధనలు పెట్టి దానికి ఒక లోడింగు ఛార్జీలు ఏవైతే ఉన్నాయో లోడింగ్ ఛార్జీలు అవి కలిపి 249 రూపాయలు టన్నుకు పెట్టి సక్రమంగా అమలు జరుగుతుంది. ఇందులో ఏ రకమైనటువంటి లోటుపాట్లు లేవు. ఎవరైనా సరే ప్రజలు వెహికల్ తీసుకొచ్చేటువంటి సదుపాయం ప్రజలు కలిపి. కాకపోతే ఏంటంటే ఇసుక ఒకేసారి గుంపుగా లారీలు ఎక్కువ రావడం వల్ల కొంత క్యూలో పెట్టి కొంచెం ఒక రోజు 2 రోజులు టైం తీసుకున్నది. ఎందుకు వరుస క్రమంలో వెళ్ళేటువంటి కార్యక్రమం తప్ప అంతకంటే ఏం కాదు. మీరు మాట్లాడే ముందు జగ్గిరెడ్డి గారు మీ 5 సంవత్సరాలు ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే మీరు చేసినటువంటి సిగ్గుమాలి పనులు ఇసుక మట్టి బొండు విషయంలో మరి మీకు ప్రజలందరూ గమనించారు. ఇప్పటికి అప్పటికి తేడా ఏంటో కూడా ప్రజలు గమనిస్తున్నారు. అంతా